వెల్కమ్ టు సిరిజల్లు వ్లాగ్స్. ఈరోజు దేవుళ్ళ నుంచి సామాన్య భక్తుల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన పులిహార ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా, దానికి పోసే ఎసరు కన్నా కొంచెం తక్కువ ఎసరు పోసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత మనం పులిహార కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, అలాగే చింతపండు గుజ్జు, ఇంకా కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ చేత్తో అన్నం గుజ్జు కాకుండా పొడి పొడిగా ఉండేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఓకే, బాగా కలిసింది కదా. ఇప్పుడు ఉప్పు పులుపు సరిపోను ఉన్నాయా, ఎక్కువ తగ్గులు ఉన్నాయా సరి చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ తాలింపు. తాలింపు కోసం నూనె వేడైన తర్వాత ఇందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పల్లీలు. పులిహారలో పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. మీ అందరు కూడా పల్లీలు ఇష్టంగా తింటారా? నాకు మాత్రం పులిహారలో ఎండుమిర్చి, పచ్చిమిర్చియే ఇష్టం. అవే ఎక్కువ తింటాను నేను. పులిహారలో నూనె కలిపేటప్పుడు ఆవ నూనె, తాలింపుకి ఆవ నూనె వాడితే గుడిలో ప్రసాదంలాగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, లాస్ట్ ఫైనల్ ఇంగువ. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సువాసనతో ఇల్లంతా నిండిపోయింది. బిర్యానీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో పులిహారకు కూడా అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఎటైనా జర్నీ అయినా అమ్మవాళ్ళు ముందు రెడీ చేసేది పులిహారనే కదా. ఓకే, పులిహార రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.